మిమ్మును మీరే విమర్శించుకోండి. నిజంగా నా ఇల్లు, నా హృదయం అనే ఇల్లు దేవుని ఇల్లు, అది ప్రార్థన స్థలమేనా? నేను ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉంటున్నానా? లేకపోతే కాలక్షేపం చేసి లోకంలో పడిపోయి, వ్యర్థమైన వాటిలో పడిపోయి, అనవసరమైన వాటిలో పడిపోయి సాగిపోతున్న పరీక్షించుకొని ప్రార్థన ఇల్లుగా మార్చుకోండి. ఇంకా బైబిల్ ఇలా రాయబడి ఉంటుందండి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తులుగా ఉన్నాడంట. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనకి సేవ ఇచ్చాడంటే ఈ సేవలో మనం నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఇల్లంతటిలో, కొన్నిటిలో కాదండి, అన్నిటిలో దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి. దైవ సేవకుల ఎడల నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. ఒక స్త్రీ తన భర్త ఎడల నమ్మకంగా ఉండాలి. ఒక భర్త తన భార్య ఎడల నమ్మకంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల ఎడల నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డల ఎడల నమ్మకంగా ఉండాలండి. దేవుడు మనల్ని నియమించిన చోట నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగుతుంది.